నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా నడుస్తున్నాయి. ఓవైపు బీసీల 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇంకోవైపు బనకచర్ల కావచ్చు, ఇంకోవైపు రాజకీయంగా ఎవరికి వాళ్ళు మనుగడ సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు కావచ్చు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి, ఇక విద్య, ఉద్యోగ, రాజకీయాలు అనేటువంటి అంశం ఏదైతున్నదో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ని తీసుకొస్తుంది. ఆర్డినెన్స్ ద్వారా ఒక జీవోని జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కావచ్చు, ఓవైపు ఇక తీన్మార్ మల్లన్న కావచ్చు, వారిద్దరి మధ్య కుదిరినటువంటి వివాదము ఒకరి మీద ఒకరు దారి చేసుకుని దాకపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కవిత తీరు మీద, ఆమె చేస్తున్నటువంటి వ్యవహారం మీద ఇటు కేటీఆర్ కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, ఎవరు స్పందించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. సో కేసీఆర్ గారితో దగ్గరగా కలిసి పనిచేసేటువంటి వ్యక్తి, కేసీఆర్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు, బీజేపీ నేత రాజా యాదవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రాజా యాదవ్ గారు, ప్రధానంగా మీకు చాలా అనుభవం ఉన్నది కేసీఆర్ ఫ్యామిలీతోటి. సో కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి సంబరాల మీద కావచ్చు, కల్వకుంట్ల కవిత తీసుకున్నటువంటి జాగృతి లైను, బీసీ లైన్ కావచ్చు, సో అటు కేటీఆర్ నుంచి కావచ్చు, ఇటు కేసీఆర్ నుంచి ఎటువంటి మద్దతు కనిపించట్లేదు, ఎటువంటి వ్యతిరేకత కూడా కనిపించట్లేదు. సో అసలు బీఆర్ఎస్ నాయకులు జాగృతి వైపు కన్నెత్తి చూడట్లేదు. సో ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు కల్వకుంట్ల కవిత? ఏమైనా డాడీదో అన్నదో సపోర్ట్ ఉండే అవకాశం కనబడుతుందా? ఒక్కటే, అసలు ఇవాళ కవిత గురించి మాట్లాడుకుంటానంటే దానికి కారణం ఎవరు? ఇప్పుడు టీఆర్ఎస్ అనేది వాళ్ళ డాడీ ఎవరైతున్నారో వాళ్ళ ఫాదరు కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడిది? కేసీఆర్ నన్ను పార్లమెంట్ మెంబర్ చేస్తా అన్నాడు, విజయశాంతికి బదులు అప్పుడు నన్ను పార్లమెంట్ మెంబర్ చేస్తా అన్నాడు. మెదక్కు ఇష్టంగానే అన్నాడు, వేరే తిరిగి కూడా కాదు. మరి ఈ హరీష్ ఈ విషయం పట్టుకొస్తా అంటే, విజయశాంతి విషయం అంటే నాకంటే విజయశాంతి మేరుగా అని చెప్పిన నేను. పార్టీ ఔన్నత్యం రీత్యా, పార్టీ ఒక సీటు గెలవాలనేటువంటి ఆలోచన రీత్యా నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న అప్పుడు పార్టీ ప్రముఖం అనేటువంటి ఆలోచనతోటి నాకంటే విజయశాంతి బెటర్ అని చెప్పిన. ఆమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నది, ఆమెను రాములమ్మ అనుకుంటాను. ఆమె గన్నుతో కాల్స్తే అందరూ ఎవరు చత్తలేరు, కానీ అరే పిట్టలు కాల్చేసి కట్టే హీరో అయి ఉన్నది ఆమెను పెడితే మనం గెయిన్ అవుతాం పార్టీ అని చెప్పిన. ఇప్పుడు ఆమె అనుకోవాలి కదా, ఆమె పార్టీ ఆమె ఎన్నుకున్నదా? పార్టీ ఆమె వెనకలేకపోతే ఆమె ఎంత? అసలు పార్టీ ఆమె ఎన్నుకున్నంత కేసీఆర్ బిడ్డ కాకపోతే ఆమె గురించి కింద వార్త ఎందుకు అవుతుంది? కేసీఆర్ బిడ్డ కాకపోతే ఆమె గురించి ఇంత వార్త ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత వార్త అవుతున్నది, ఇంత ప్రచారం జరుగుతుంది. ఓవైపు ఏమో బీఆర్ఎస్ 42% రిజర్వేషన్ పక్కా కాంగ్రెస్ మోసం చేయనికనే ఈ ఆర్డినెన్స్ అంటున్నది. కానీ కల్వకుంట్ల కవితకనేమో రంగులు జల్లుకొని సెలబ్రేషన్లు చేసుకుంటున్నట్టున్నది. నా ఉద్యమం ద్వారానే నేను మెడలు ఉంచితేనే ప్రభుత్వం ఈ 42%కి ఆర్డినెన్స్ తెచ్చినట్టున్నది. ఒకటే ఇంట్లో రెండు ద్వంద్వ వైఖరిని ఎట్లా చూడవచ్చు? కానీ ఆమె తప్పు మాట్లాడుతుంది. ఆమె పార్టీ ఎమ్మెల్సీ కదనే, పార్టీ ఎమ్మెల్సీ కాకపోతే ఏమైనా మాట్లాడి, ఆమె జాగృతి ఆమె సొంతమైతే కానీ అదో వింగు, టీఆర్ఎస్లో అదొక వింగు. ఏది స్టూడెంట్ వింగ్ ఉండే, రైతు వింగ్ ఉండే, ఎస్సీ వింగ్ ఉండే, ఎస్టీ వింగ్ ఉండే, బీసీ వింగ్ ఉండే, ఈ అన్ని విభాగాలలో అదొక వింగ్ ఉండే. మహిళా వింగ్ ఉండే, మహిళా వింగ్లో ఇదోటి మళ్ళా ఉపశాఖ, మహిళా అధ్యక్షురాలు వేరే, ఇది ఉపది కింద బతుకమ్మ పేరున పెట్టింది. ఇది దానికి ఈమె అధ్యక్షురాలు. దాని పేరు ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కాబట్టి దానికి ఏ పేరైనా వచ్చిందా? నేను గొల్లరాజు అని పెడితే వస్తుందా? నేను బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ నేను బీసీ కులాల మీద ఒక బుక్లెట్ చేసిన. నేను కునారిల్లిపోయిన కుల వృత్తులేంది, పునరుద్ధరించబడే కుల వృత్తులు ఏంటిది అని నేను ఆడు బీసీ వింగ్ చేసిన. దానికి అంత పేరు రాలేదు. ఎందుకు రాలే? నేను మెదక్ జిల్లా 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. నేను 10 సీట్లుంటే 8 సీట్లు గెలిచినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేను. మరి దీనికి ఏమో పేరు రాలేదు. అరే కోన్ కిస్కంగాడు ఎందుకు వస్తుందా? కవిత మాత్రమే కేసీఆర్ బిడ్డ అయితే ఇంత పేరు వచ్చింది తప్ప మనం ఇంకా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? కేసీఆర్ బిడ్డ కాబట్టి మాట్లాడుకుంటాను, కేసీఆర్ కూతురు కాబట్టి. కేసీఆర్ కూతురు కాకపోతే కవితను ఎవరు పట్టించుకోరు కాదు. ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? ఆమె పార్లమెంట్ మెంబర్ ఎట్లయితుంది? ఈ రాజా యాదవ్ వాడు ఎందుకు కాలేదు? వీని రాజ్యసభ పంపుతానన్నారు, ఎందుకు పంపలేదు? వీని ఎమ్మెల్సీ చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు?
ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? కేసీఆర్ బిడ్డనే కదా. కేసీఆర్ లేకుంటే ఎట్లుంటుంది స్వామి? కేసీఆర్ బిడ్డ అనుకున్నప్పుడు బిడ్డ తండ్రిని కాదని, అన్నని కాదని, పార్టీని కాదని ఆమె లైన్ క్రాస్ చేసి మరి ఇన్ని స్టేట్మెంట్లు, ఇన్ని సంబరాలు చేస్తున్నది. మరి డాడీ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం కనబడుతుందా? బిడ్డను మందలిచ్చే ఛాన్స్ కనబడుతుందా? అరే కాదయా, పార్టీ వ్యతిరేకిస్తాండే ఈమె కుంకుమ చల్లుకుంటేనే మంచిగా అనిపించలేదా అంటేను. వద్దయా, వద్దు 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 వద్దు, ఆమె చల్లుకోవద్దు కుంకుమ. అంటే కుంకుమ చల్లుకోవడం హక్కు, కుంకుమ చల్లుకోవడం హక్కు. కానీ ఎవడో కన్న పిల్లకు మనం సంబరపడేమక్కరా? ఇట్లా సామెతలు చెప్తేనే ఒక ఆయన ఆఫీస్ మీద దాడి చేసారు చూడరు. మరి ఇట్లా దాడా కానీ ఏం చేద్దాం, ఎట్లా బాగుండా గట్లా పోతుంది పానం. ఎట్లా నాకైతే గన్మెన్ లేరు, నేను ఆమెను ఏమంటలేను. మేము పెంచిన అమ్మాయి రాజకీయంగా, మేము తండ్రి తల్లి వాళ్ళు పెంచారు, రాజకీయంగా మాత్రం మేము పెంచినాం. రాజకీయంగా కేటీఆర్ కానీ కవితమ్మ కానీ మేము ఆమె బతుకమ్మ అంటే మేము జిందాబాద్ అని కూడా పోయినాం ముందట. కాబట్టి మాకు ఆ మాత్రం చనువు ఉంటుంది కదా. ఆమె పార్లమెంట్ గెలిచినాడు సంబరపడ్డాం, ఆమె పార్లమెంట్ ఓడిపోయినాడు బాధపడ్డాం, ఆమెను ఎమ్మెల్సీ చేసిన రోజు నింబలపడ్డాం. ఇవన్నీ అనుభవించినాం కదా, ఇవన్నీ అనుభవించినాం కదా. సరే, మల్లన్న సామెత కరెక్ట్ లేదు. ఎందుకంటే కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఉంటుంది. అది ఏముంటుంది? మీరు కుర్మోలుగా, మీరు కుర్మోల, మేము గొల్లోళ్ళం. మీకు మాకు కంచం పొత్తున్నది కానీ మంచం పొత్తు లేదు. ఏమి ఇచ్చుకుంటే తక్కువ. ఇవాళ ఎదిగినాం కాబట్టి ఇచ్చుకుంటాను, ఇవాళ ఎదిగినాం కాబట్టి ఇచ్చుకుంటాను. ఎందుకంటే చదువుకున్న పిల్లలు దొరుకుతలేదు కాబట్టి ఇచ్చుకుంటాను. మా దానిలో 12 సబ్ క్యాస్టులు. నా బిడ్డను మేము 20లో నా బిడ్డను పాకనాటోళ్ళు ఇంటికి ఇచ్చినాం. ఎందుకంటే 27 ఏళ్ళ కింద ఇంజనీర్ చేయించిన, ఇంజనీర్ దొరకలే నాకు, పాకనాటోళ్ళ ఇంటికి ఇచ్చిన. అప్పటి వరకు మన కంచం పొత్తే ఉండే, మంచం పొత్తు లేదు. కానీ ఈ సామెత అతికేటట్టు ఆ సందర్భాలలో వాడితే మంచిది. సందర్భానుసారమే దీనికి వాల్యూ ఏర్పడుతుంది. సందర్భం మల్లన్న మాట్లాడిన సందర్భము సమయం కరెక్ట్ కాదంటారు. అది కరెక్ట్ కాదు. కానీ మల్లన్న ఆఫీసు ముందట నిరసన తెలిపే అధికారం వాళ్ళకు ఉన్నది. కానీ ఆఫీసులో వచ్చి కొట్టే అధికారం వీళ్ళకు లేదు. ఆఫీసులో వచ్చి కొట్టే అధికారం లేదు. నిరసన ఎవడైనా తెలిపచ్చు. విషయం ఏంది? భావస్వేచ్ఛ. నిరసన అనేది భావస్వేచ్ఛ. ఇప్పుడు మనం బాజార్లో ఉండి మాట్లాడుకుంటాను, ఇది మనకు భావస్వేచ్ఛ. అయితే మనం 10 మందిని ఆటంకపరిస్తే తప్పు కదా. నడి రోడ్లో పోయి నిలబడితే తప్పు అంటారు. నడి రోడ్లో పోదు కదా. మనకు వచ్చారు జాగున్నది మాట్లాడుకుంటాను. ఇక్కడ దీనికి ఒక వాల్యూ ఉన్నది. ఈ స్థలానికి ఒక వాల్యూ ఉన్నది. కాబట్టి తెలంగాణ శక్తిపీఠం లాంటిది ఇది. ఇక్కడ మాట్లాడుకుంటాను. మనం రోడ్డు మీద మాట్లాడితే బస్సుల కట్టడం పోతే తప్పు కదా. ఇది కూడా అంతే. భావస్వేచ్ఛకు అధికారం ఉన్నది. కానీ లోపల వచ్చి పంచాయతీ పెట్టుకుంటూ కరెక్ట్ కాదు. అచ్చా, చచ్చిపోయిన వాళ్ళు, ఇప్పుడు దెబ్బలు కొట్టుకున్న వాళ్ళు, దెబ్బలు పడ్డ వాళ్ళు అందరూ బీసీ ఎస్సీ ఎస్టీలే, వేరే వాళ్ళు కాదు కదా, పరాయిలు కాదు కదా వాళ్ళు. అందుకని నేను కవితకు దండం పెట్టి చెప్తాను, ఇంటి గౌరవాన్ని నీ గౌరవాన్ని కాపాడుకో ప్లీజ్ అని చెప్తానా. నీ గౌరవాన్ని ఇంటి గౌరవం కంటే పెద్దది కాదు, ఏది పెద్దది కాదు. గౌరవమే పెద్దది, కుటుంబ గౌరవమే పెద్దది. దీని తర్వాత అన్నీ వస్తాయి. దాని తర్వాత మొట్టమొదటి గౌరవం కాపాడు. ఆయన ఆరోగ్యం మంచిగా లేనట్టున్నది, ఆయన ఆరోగ్యాన్ని మంచిగా చూడండి, అది ముఖ్యమైనది. పెద్ద మనిషి ఆరోగ్యం మంచిగా లేదు, ఆరోగ్యాన్ని చూడండి ఫస్ట్. దాని తర్వాత మిగతా రాజకీయాలు. ఇప్పుడు ఎందుకు ఏం తొందరపడితే ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది మనకు? అందుకనే నేను ఇట్లా చేతులు జోడించి చెప్తాను, వద్దు. ఇప్పుడు మొట్టమొదలు ఇదంతా సద్దుమానంగా చేయండి, దాని తర్వాత మీరు రాజకీయాలు చేసుకోండి, బలాలు చూసుకోండి, అదేం తప్పులేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే, మీ పార్టీ విషయానికి వస్తే, కొత్త అధ్యక్షుడు నియామకము, పాత కార్యకర్త బయటికి వెళ్ళాడు, అంటే రాజాసింగ్ బయటికి వెళ్ళాడు. ఎట్లా చూడవచ్చు? ఒక అధ్యక్షుడు వస్తే ఇంకో ఎమ్మెల్యే పార్టీని వీడిపెట్టి వెళ్ళిపోతున్నాడు. సో ఎట్లా చూస్తారు ఈ రాజాసింగ్ రాజీనామాను పార్టీకి? ఇప్పుడు అసలు నేను బీజేపీలో 17 సంవత్సరాల వయసు నుంచి నేను స్వయం సేవకును, ప్రథమ వర్ష ద్వితీయ వర్ష చేస్తున్నాను. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా వ్యవహరించిండు. ఆల్ ఇండియా అధ్యక్షుడు అద్వానీ గారు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని.
పోతే రామరథ యాత్ర జనాదేశ యాత్రలో చురుగ్గా పాల్గొన్న కార్యకర్తను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గోడల మీద పేరు రాసినటువంటి కార్యకర్తను 2001 కనుక నేను బీజేపీలో అనేక పోస్టులు చేసినవాడిని. అనేక విషయాలలో అందరితోని దత్తాత్రేయ గారితో కానీ, వి రామారావు గారితో కానీ, చలపతిరావు గారితో కానీ, ఇవాళ మన విద్యాసాగర్జీ గారితో కానీ వీళ్ళందరితో తిరిగినాను. నేను వెంకయ్య నాయుడుతో కానీ వీళ్ళందరితో తిరిగినాను. కానీ నాకు చిన్న రాష్ట్రాల కాన్సెప్టు, తెలంగాణ కాన్సెప్ట్ మీద నేను టీఆర్ఎస్ పోయినమాట వాస్తవం. అదే టీఆర్ఎస్లో నేను 20 ఏళ్ళ మనుగడ సాగించిన. దాని తర్వాత నేను మునుగోడు ఎన్నికలప్పుడు మళ్ళీ ఈటల రాజేంద్రని వచ్చి నేను ఏ పార్టీకి పోను అనుకున్నా. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ ఇంకా మళ్ళీ పార్టీల వైపోయింది కన్నా అనుకున్న సమయంలో మళ్ళీ ఈటల రాజేంద్రని వచ్చి నా రావే మంచుకుంటుంది కదా అంటే ఆ కండువా కప్పుకొని తను జాలిస్తామని వచ్చిన ఈ పార్టీకి. ఇప్పుడు 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. 8 మంది పార్లమెంటు సభ్యులలో 2 మాత్రమే పాత పార్టీ వాళ్ళు, మిగతా 6 కొత్త వాళ్ళే. 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు. 8 మంది పాత బీజేపీ కాదు, వాళ్ళు పాత ఆర్ఎస్ఎస్ కాదు వాళ్ళు, కానీ వాళ్ళు కొత్త వాళ్ళే. వీళ్ళు 6 కొత్త వాళ్ళే. వచ్చిన ఆయన మాత్రం మొదటి నుంచి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఆయన అనేక కష్టాలు బాధలు అవస్థలు ఓర్చి వచ్చినోడే. దెబ్బలు కొట్టడం, దెబ్బలు పడడం, కోర్టు కేసులలో వాదించడం ఇవన్నీ చేసిన వ్యక్తే, నిష్ఠాతుడే. అటువంటి వ్యక్తి వచ్చిన సందర్భంలో రాజాసింగ్ పార్టీకి దూరం అవడు. కానీ ఇదంతా చాలా కొద్దిగా నేను దురదృష్టంగానే భావిస్తా. నేను నా బోటోని నాకు మిగతా పార్టీ సభ్యులతో కాదు, కానీ నేను ఒక ప్రాథమిక కార్యకర్తగా, నేను ఒక క్రియాశీలక మెంబర్ని మాత్రమే. ఈ మెంబర్కు ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక పౌరునిగా ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా మాట్లాడే స్వేచ్ఛా స్వాతంత్రం ఉంటుంది. కానీ బీజేపీకి అంత మంచిది కాదేమో, అందరినీ కలుపుకోపోవడే కరెక్ట్ అని. రాజాసింగ్ రాజీనామాతోటి బీజేపీ పార్టీకి లాభమా నష్టమా తెలంగాణ అంటే ఏం చెప్తారు మీరు? ఒక నిఖార్సైన బీజేపీ కార్యకర్తగా ఎంతో కొంత నష్టమే కదా. ఆయన దూరం చేసుకుంటూ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎట్లో మళ్ళీ దరి చేర్చుకోవాలి. రాజాసింగ్ను సస్పెన్స్లో చాలా రోజులు ఉండే, మళ్ళీ ఆయన బీజేపీకి వచ్చిండు, బీజేపీ నుంచి గెలిచిండు. ఆయన బలం ఉన్న నాయకుడు. వరంగల్ గోషమాల బలం ఉన్న నాయకుడు. అంటే వాళ్ళు ముస్లిం వ్యతిరేకంగా, అంటే ఇవాళ సలాహుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా పెరిగిన కార్యకర్త, మామూలు కార్యకర్త కాదు. అందుకనే ఇది అన్ని విధాల పార్టీ ఆలోచిస్తే మంచిదని నేను భావిస్తాను. ఎట్లా చూస్తారు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ, ఒకవేళ మళ్ళా గోషమాలు ఉప ఎన్నిక వస్తే కానీ ఎట్లా ఈ బీజేపీ స్టాండ్ ఎట్లుండే అవకాశం ఉంది? ఇప్పటికే మాధవిలత నేను నిలబడతా అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్లో అని ఆమె కావచ్చు, లేకపోతే ఒకవేళ రాజాసింగ్ ఎమ్మెల్యే కనుక రాజీనామా పెడితే ఇక్కడ మేము బరిలో ఉంటామని కొంతమంది ఆశావాళ్ళు. కానీ ఎట్లుంటుంది ఈ 2 సీట్లలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం గెలిచే అవకాశం ఉందా బీజేపీ? తిప్పలు అవుతుంది కదా. ఎందుకంటే ఇది అంటే అని మన పార్టీ మీదనే మనం తొడగొట్టుకోవడం మంచిదా? మన పార్టీ మీద మనం తొడగొట్టుకోవడం మంచిదా? ఇంకే పార్టీ మీద తొడగొట్టాలి, వేరే పార్టీ మీద తొడగొట్టాలి. ఇవాళ శ్రీశైలం యాదవ్ వాళ్ళ అబ్బాయి చాలా పవర్ఫుల్ మ్యాన్. ఆయన ఎంఐఎంలో పనిచేసిండు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ మళ్ళీ ఆయనకి ఇస్తుందా ఇయ్యదా అది వాళ్ళ విచక్షణ. కానీ మనం ఎట్లా మన ప్రెస్టేజ్ నిలుపుకోవాలనుకోవాలి, కానీ మన మీద మనం తొడగొట్టుకుంటే అయితే కరెక్ట్ కాదు. మాధవిలత మీద కామెంట్ చేస్తారా? రాజా యాదవ్ కరెక్ట్ అయినటువంటి పర్సన్. గతంలో ఇక్కడ నిలబడే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఓడిపోయినాయి. ఇప్పుడు మరి అక్కడ ఆమె నిలబడితే మన మహిళ గెలిచే ఛాన్స్ కనబడుతుందా? ఒక్కటే ఆమె బలాన్ని ఆమె అంచనా వేసుకోవాలి. ఆమె పార్లమెంటుకు నిలబడ్డప్పుడు మాత్రం ఆమె ప్రతిష్ట బ్రహ్మాండంగా ఉండే. ఆనాడు మోడీ గారి గాలి కూడా ఉండే. మరి ఇప్పుడు ఏ గాలి వీస్తుంది? ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ గాలి అవుతున్నది. మరి బ్యాక్వర్డ్ క్లాస్ గాలి ఉన్నది. మరి మొట్టమొదటి బీజేపీ ఒక బీసీ కోసం ఆలోచిస్తే మంచిది. మాధవిలతను పనంగా పెట్టి ఇదివరకు వచ్చిన పరువును తక్కువ చేయొద్దు. ఇదివరకు మనకు ప్రతిష్ట వచ్చింది మాధవిలతతోటి. మాధవిలతను నిలబెట్టరా అనేది అధిష్టాన వర్గం ఇక్కడ ఉన్న పార్టీ ఆలోచిస్తుంది. కానీ మాధవిలతకు ఇదివరకు వచ్చిన ప్రాచుర్యం కంటే తగ్గియకండి, ఆ ప్రాచుర్యం కంటే పెరగాలే. అది రాజాసింగ్ మీద నిలబెట్టితారా, ఇక్కడ జూబ్లీ హిల్స్లో నిలబెడతారా? జూబ్లీ హిల్స్లో నిలబడే క్యాండిడేట్ మీదనే మున్సిపాలిటీ ఆధారపడి ఉంటుంది.
నగర జిహెచ్ఎంసీ ఆధారపడి ఉంటుంది. ఇది విజ్ఞతతో ఆలోచించాలి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు అనుభవజ్ఞుడు. కిషన్ రెడ్డి గారి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నది. ఆయన ఆలోచిస్తాడు, విజ్ఞుడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటాను నేను. అన్ని విషయాలు తెలుస్తాయి కూడా. ఇవాళ మా దత్తాత్రేయ గారి కూతురున్నది. అక్కడ ఎవరున్నా కూడా ఇప్పుడు మన అత్యంత యాదవ మెజారిటీ కాన్స్టిట్యున్సీ, ముస్లింల తర్వాత యాదవులే ఉన్నారు అక్కడ. అట్లా ఆలోచిస్తే మంచిదని నేను ఆలోచిస్తా. నా ఓటుని ఎట్లా ఆలోచిస్తానే, నేను రిజల్ట్ ఓరియంటేషన్ పార్టీలో 20 ఏళ్ళు పెరిగిన, టీఆర్ఎస్లో 20 ఏళ్ళు పెరిగిన. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి కూడా నేను ఇన్ఛార్జిగా ఉండి పనిచేసిన. అంటే నేను యావత్ తెలంగాణలో తిరిగినోడిని, యావత్ తెలంగాణలో కూడా కట్టినోడిని, బలుగు బలైన వర్గాలను ఒక్క తాటి మీద తీసుకొచ్చినోడిని. అందుకని నేను ఇదే విధంగా ఆలోచిస్తా కదా, నేను వేరే తిరిగి ఆలోచించా కదా. అట్లని పార్టీ లైన్ తప్పి మాట్లాడా కదా. కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తుంది అది. అందుకనే కిషన్ రెడ్డి గారి విజ్ఞత అది. రాజా యాదవ్ గారు మన గతంలో పాత ఇంటర్వ్యూలో ఈటెల రాజేందర్ పక్కా 100% బీజేపీ అధ్యక్షుడు అవుతారని చెప్పి కొన్ని క్యాలిక్యులేషన్ చెప్పారు. రామచంద్రరావు ఎందుకు కాడు, ఈయన ఎందుకు కాడు, ఆయన ఎందుకు కాడు. ఎందుకు మరి గురి పెట్టినటువంటి ఈ గురి తప్పిందా? ఈటెల అధ్యక్షుడు అన్నారు, ఈటెల అధ్యక్షుడు కాలేరు. ఎక్కడ తప్పిందంటారు రాజా యాదవ్ అనాలిసిస్? అంటే ఒక్కటే రాజే అనాలిసిస్ కొంచెం నేను ఓవర్గా మాట్లాడినట్టు లెక్క. ఎందుకంటే నా అనాలిసిస్ కరెక్ట్ కాలేదు కాబట్టి నేనే ఓవర్గా మాట్లాడినట్టు లెక్క. ఎందుకంటే బీజేపీ పట్టు తప్పి నేను చాలా రోజులు 20 ఏళ్ళ నుంచి ఆ పార్టీలో లేను. 3 ఎన్నికల కాంచెల్లి ఆ పార్టీలో ఉన్నా. ఆ పార్టీలో ఉన్నా కూడా నన్ను రాష్ట్ర పార్టీ పిలువది, జిల్లా పార్టీ పిలువది. కాబట్టి నేను పూర్ క్యాండిడేట్నే. అందులో నేను క్రియాశీల కార్యకర్తను మాత్రమే. కానీ మొత్తం దాని ఓనర్ తెలిసి, ఒడుపు తెలిసి లేను నేను. కానీ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుందని నేను అనుకున్నా. పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుందని నేను అనుకున్నా. సరే, వాళ్ళు పూర్వీకుడే కావాలి, మనోడే కావాలి, నికారసైన క్యాండిడేట్ కావాలి, రిజల్ట్ పక్కకు పెడదాం, మొట్టమొదటి ఇది కావాలి అని అనుకున్నట్టున్నది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి ఉండగానే 8 పార్లమెంటు సీట్లు గెలిచింది, 8 అసెంబ్లీ సీట్లు గెలిచినాయి. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచిన అన్నాడు. ఇవాళ రామచంద్రరావు గారి నాయకత్వంలో కూడా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కావచ్చు. ఎందుకంటే 4 వద్దులకు కేంద్రం ఏం ఆలోచించదో ఇప్పుడే మనం అంచనా కట్టలేము. అది సంగతి. రైట్, ఇది మొత్తం మీద. సో రాజా యాదవ్ గారు క్లియర్గా చెప్తున్నారు, కవిత మీరు తప్పు చేసిర్రు. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యండి, బీఆర్ఎస్ పార్టీ మీరు నాయకురాలు అని చెప్పేసి మీ పార్టీ ఒక లైను, మీరు ఒక లైను, ఇది సరైనటువంటి వ్యవహారం కాదని చెప్తా ఉన్నారు. సో నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు, ఈ టైంలో ప్రశాంతంగా ఉంచాల్సినటువంటి వ్యక్తిని మీరు చేసేటువంటి ఈ యొక్క ఉద్యమాలు కావచ్చు, జాగృతి లైన్ కావచ్చు, దీంతో కొంత డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దయచేసి కొంత జాగ్రత్త ఉండాలి కవిత అని చెప్తూనే, ఇక ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా బీజేపీ జూబ్లీస్లో గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ గెలిపే జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుగా మారేటువంటి అవకాశం ఉంటుందంటూ రాజా యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, కవిత పట్ల కేసీఆర్ యాక్షన్ ఎట్లుంటుంది, కవితలో మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, జూబ్లీస్ ఎన్నికల్లో నిజంగానే రాజా యాదవ్ అన్నట్టు బీజేపీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుందా, ఏం జరగబోతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గన్ పార్క్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.